బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ మోస్ట్ ఫేవరబుల్ డేస్ లో వన్ ఆఫ్ ది డే గురు పూర్ణిమ. అవునమ్మా. గురు పూర్ణిమ వచ్చేస్తుంది కదా, మరి ఈ రోజు మేమంతా ఏం చేయాలో చెప్పరా మాకు? గురు పూర్ణిమ అంటే వ్యాస మహర్షికి గురుస్థానం ఇచ్చి పట్టాభిషేకం చేసిన రోజు గురు పూర్ణిమ. అంటే ద్వాపర యుగం చివరి నుండి గురుస్థానంలో ఉన్నటువంటి వాడు గురు వ్యాస మహర్షి. కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. ఆయన వ్యాసపీఠం మీద కూర్చోబెట్టారు. అది పీఠాధిపతి. పీఠాధిపతి అంటాం కదా మనం, వ్యాసపీఠానికి అధిపతి ఆయన. ఆ రోజు ఆయనకి ఆ పదవి ఇవ్వడం జరిగింది కృష్ణద్వైపాయనుడికి. అప్పటి నుంచి ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. ఆయన చెప్పిందే వేదం. వేదాన్ని ఆయన చెప్పాడు. రెండు ఒకటే తెలుసా? కొంతమందికి రెండు తేడా వస్తాయి. నేను చెప్పిందే వేదం అంటే అబద్ధం చెప్పినా నువ్వు వినాలి అని అర్థం కాదు. వేదమే ఆయన నోటి వెంట వచ్చింది, ఆయన చెప్పిందే వేదం. అది అటువంటి వ్యాసుణ్ణి అర్చించుకునేటటువంటి రోజు. అంటే వేదాన్ని అర్చించినటువంటి రోజుగా చెప్పుకోవాలి. అటువంటి రోజున మనకి ఇప్పుడు వేదవ్యాసుడు దొరుకుతాడా? లేదు. కనుక మనకి ఎవరు గురువో ఆ గురువుని ఈనాడు అర్చించుకున్నట్టయితే వేద విజ్ఞానం మనకి కరతల అమలకం అవుతుంది, మన కళ్ళ ముందు కనపడుతుంది. లేకపోతే చదువుతాము, అక్షరాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి, ఏదో డిక్షనరీ మీనింగ్ తెలుసు, అంతేగాని అసలైనటువంటి అర్థం బోధపడదు. అసలైన దాంట్లో ఉన్నటువంటి యథార్థ తత్వం ఏదైతే ఉందో అది అర్థం కావాలంటే వ్యాసుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ వ్యాసానుగ్రహం కోసం ఆయన వ్యాసపీఠాన్ని అధిరోహించినటువంటి రోజున వ్యాసుడిని పూజించాలి. వ్యాసుడు అంటే మనకిప్పుడు అందుబాటులో లేడు గనక, ఫిజికల్లీ అందుబాటులో లేడు, ఆయన వాగ్రూపంలో మనకున్నాడు. ఆ వాగ్రూపం ఎక్కడి నుంచి వస్తోంది? మనకి మన గురువు ద్వారా వస్తోంది. కనుక మన గురువుని మనం ఇవాళ పూజించుకునేటటువంటి రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈయన ఏమని చెప్తారు? సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని గురు పరంపరనంతా మనం వెళ్ళి ప్రార్థించుకుంటాం. ఈ సదాశివ అనడానికి కొంతమందికి పాపం ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి మనసొప్పదు. అంతే, సదాశివుడిని మేము తలచం. అలా ఉన్నవాళ్ళు నారాయణ సమారంభం అని చదువుతారు దీన్ని. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం. ఆ వ్యాసశంకర దగ్గర కూడా మార్చుకునేవాడు మహానుభావులు కొంతమంది ఉన్నారు, వారి చాదస్తానికి నమస్కారం. వ్యాస శంకర మధ్యమం. అక్కడి నుంచి తర్వాత మనకు అందించింది ఎవరు? నారాయణుడి నుండి వచ్చినటువంటి వాడు వ్యాసుడు. వ్యాసుడు తర్వాత మనకి జ్ఞానాన్ని అందించింది శంకర్లు, వాళ్ళు మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అస్మదాచార్య పర్యంతం, నా గురువు గారి వరకు ఉన్న గురు పరంపరకి నమస్కారం. గురువులు ఒక క్రమంగా ఉన్నారు. మామూలుగా కూడా గురువులు మనకు ఒక వరుసలోనే ఉన్నారు. అక్షరాలు నేర్పించినటువంటి ఎల్కేజీ టీచర్ దగ్గర నుంచి ప్రతి క్లాస్లో ఒక్కొక్క గురువు ఉండి చివరికి మనకి మన జీవిత లక్ష్యం చూపించినటువంటి గురువు, మంత్రోపదేశం చేసిన గురువు దాకా ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరు తక్కువ? మొట్టమొదటి అక్షరాలు నేర్పించకపోతే పదాలు చదవగలమా? పదాలు లేకపోతే వాక్యాలు చదవగలమా? వాక్యాలు రాయడం రాకపోతే పుస్తకాలు చదవగలమా? అర్థం చేసుకోగలమా? ఇలా అందరికీ ప్రాధాన్యం ఉంది. కనుక గురు పరంపర, గురువుల యొక్క క్రమం, ఒక వరుస. వీళ్ళలో ఎంతమందో నాకేం తెలుసు అండి, నా గురువు తెలుసు, గురువు తెలుసు, పరమ గురువు అంటారు. ఆయన గురువు గారి పేరు కూడా తెలిసిన పరమేశ్వర గురువు అంటాము. ఆ తర్వాత మరి తెలీదు. కనుక ఎంతమంది ఉన్నారో అందరూ నాకు పేర్లు తెలియకపోయినా వీళ్ళందరికీ నమస్కారం అని చెప్తాం. నారాయణుడో సదాశివుడో లేరు, వ్యాసుడు శంకరుడు లేరు, మధ్యలో ఉన్న గురువులు కూడా లేరు. అస్మదాచార్య పర్యంతం అన్నాం కదా, నా గురువు గారి దాకా అన్నప్పుడు నా గురువు గారికి నేను నమస్కారం చేసుకుంటా. నేను గురువుగా ఎవరిని భావించుకుంటానో ఆయన్ని పూజించడం ఈనాడు చేయాల్సిన పని. సరే, అందరికీ గురువులు, చిన్నపిల్లలకి వాళ్ళకి గురువు ఎవరో తెలియదు. వాళ్ళకప్పుడు పాఠం చెప్పిన క్లాస్ టీచరే గురువు అవ్వచ్చు. అది వేరే ఇది వేరే కదమ్మా. గురువు వేరే, కానీ ఆ గురువు దాకా ఈయన పట్టుకెళ్తున్నాడు కదా, అప్పటిదాకా ఈయన గురువు.
అంతే. ఈ పై మెట్టు ఎక్కాలంటే ఈ మెట్టు ఎక్కాలి కదా. ఈ మెట్టును వదిలేసినంత మాత్రాన ఇది అక్కర్లేంది కాదు, ఇది దాటితేనే అటు ఎడతాం. కరెక్ట్. కనుక ఇప్పుడు నాకు ఆ గురువుకి ప్రతీకగా ఈ గురువుని, అసలైన గురువు ఎవరో, నా గురువు ఎవరో నాకు తెలియదు అనుకో, నాకు ఈ పాఠం చెప్పిన గురువుని ఆ ఎవరో తెలియని గురువుగా భావించుకుంటే క్రమంగా వెడతాం మనం అక్కడికి, వెళ్ళడం జరుగుతుంది. కనుక వారిని గౌరవించి పూజించుకునే పద్ధతి ఉంది. ఇవన్నీ అందుబాటు లేని పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఎక్కడో ఉంటాను, నాకు పాఠం చెప్పిన గురువు కూడా కంటికి కనపడకపోవచ్చు, నేనే వెళ్ళలేని పరిస్థితిలో ఉండొచ్చు. అప్పుడు వేద గ్రంథాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఏం లేవు. కనుక భారతమో భాగవతమో ఉండాలి, అది లెక్క. అందుకని అక్కడ ఆగాను నేను. అవి కూడా ఉన్నాయా లేవా అని క్వశ్చన్ మార్క్. అంతే, చాలా మంది ఇళ్లలో లేవు కదమ్మా. అందుకే కదా మన అందరూ తిడతారు, మీరు మా దేవుడు అంటారు. ఏది అసలు మీ ఇంట్లో మీకు భగవద్గీత ఉందా, భారతం ఉందా, భాగవతం ఉందా అని అడిగితే ఇది సమాధానం. అంతేనా? అంతేమా. కనీసం ఆ భగవద్గీత పుస్తకం అన్నా ఉందా? ఉండాలి. ఉంటే దానికి నమస్కారం చేసుకోండి. లేదు, అందంగా ఉంటుందని తెచ్చిపెట్టుకున్న కృష్ణుడు బొమ్మ ఉందనుకో, చాలు జగద్గురువు, ఆయనకి ఎవరో ఒకళ్ళకి. లేదు, ఇవేవి కూడా అందుబాటులో లేవు, నేను ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, వేరే ఊళ్ళో ఉన్నా అనుకోకుండా, అక్కడ నాకు ఇవేవీ లేవు, నాకు భక్తి ఉంది, మా ఇంట్లో ఉన్నాయి, నా దగ్గర లేవు, ఏం చేయాలి? ఏదో ఒక పుస్తకం, ఆ సరస్వతి అంతా ఆయన దగ్గర నుంచే కదా వచ్చింది, అంచేత ఏదో పుస్తకం, ఏదో ఒక దైవం చిత్రం, ఏదో ఒక దైవం, కనీసం అక్కడొక్కడ దొరకదా? కనీసం ఈ రోజుల్లో అందరి చేతుల్లోనే ఇది ఉందిగా, అందులో తీస్తే ఏదో ఒక దేవుడి ఫోటో దొరకదా? ఎవరో ఒకళ్ళు పంపించరా? దానికైనా నమస్కారం చేసుకోవాలి. గురు తత్వం ఏదైతే ఉందో, మీరు ఇందాక అన్నారే ప్రస్తుతం ఉన్న గురువు అని, ఆయన గురువు కాదు కదండి, ఆ గురువు పాఠాలు చెప్పిన గురువు ఒకటి కాదని అన్నారు కదా, కాదా అన్నారు కదా. అసలు గురువు అన్నది ఒక తత్వం, శరీరాలు మారచ్చు, ఆ తత్వం ఎప్పుడు నీకేది కావాలో అది బోధ చేస్తుంది. అక్షరాలు నేర్చుకునే రోజుల్లో ఆ టీచర్ రూపంలో ఉన్నది నీ గురువే. ఏది కావాలంటే అది నీవు నేర్చుకునేటప్పుడు ఆ నేర్పినటువంటి వారి రూపంలో ఉన్నట్టు నీ గురువే. ఆయన ప్రతిసారి నీ దగ్గర అదే నీకు అన్ని నేర్పడానికి ఆయన పనిమా అనుకుని నీకు టోటల్ సర్వెంట్ కాదు కదా, నీకు ఏది కావాలంటే అది నేర్పించడానికి ఆర్ పెయిడ్ ట్యూటర్ కాదు కదా. అందువల్ల ఏ రూపంలో నీకేది కావాలో అది నేర్పించే గురువు రూపంలో ఉన్నటువంటి వాడు నీ గురువే. అటువంటి గురువుకి నమస్కారం చేసుకుని ఆయనకి పూజించుకోండి. అందుబాటులో గురువు గారు ఉంటే వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేయండి. చేతనైతే 2 పళ్ళు చేతిలో పెట్టండి. అంతకన్నా ఎక్కువ గురువులు ఆశించేది కూడా ఏమి ఉండదు. నిజమైనటువంటి గురువు శిష్యుడి నుంచి లక్షలు కోట్లు డబ్బులు ఆశించడు. మాకు ఆల్రెడీ లివింగ్ లెజెండ్ కనిపిస్తూనే ఉన్నారు. నేను నా ఐడ్రీమ్ ప్రేక్షకులకి మాకైతే 100% మీరే గురువు. సో మీకే మా పాదాభివందనాలు. శుభం భూయాత్. మీరు లేకపోతే ఎన్ని ధర్మ సందేహాలు అట్లాగే ఉండిపోతాయమ్మా. అమ్మా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా, వినేవాళ్ళది లోటు, చెప్పేవాళ్ళకి ఇప్పుడు లోటు లేదు. ఏమో మాకు మీ ప్లేస్ ఎవ్వరు ఎప్పటికీ రీప్లేస్ చేయలేరు. మీరంటే మీరు అంటే మీకు అలా గురి కుదిరింది కనుక అంతే, అంతకన్నా ఇంకేం కదండి. గురు కుదిరిన చోటే గురువు ఉన్నాడు అన్నారు. నాతో పాటు మీరు కూడా ఈ వీడియో కింద అమ్మకి గురు పూర్ణిమ విషెస్ ని తెలియజేసే అవకాశం ఓపెన్ పెడతాను, కమెంట్ బాక్స్ విషెస్ చెప్పండి. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.